ఇక వరంగల్ నగరంలో కురిసిన వర్షాలకు నీట మునిగిపోయిన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు. బురద పట్టిన సామాగ్రిని కడుక్కుంటున్నారు. వర్షాలు వరదలకు బియ్యం, పప్పు, ఉప్పుతో సహా అన్ని తడిచిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వరంగల్లోని వరద బాధితులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. వరంగల్ నగరంలో మొన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి సుమారుగా 30 కాలనీలు జలమయమయ్యాయి. అధికార యంత్రాంగం చెప్తున్న దాని ప్రకారం లోతట్టు ప్రాంతాల్లో 30 కాలనీలకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ చాలా కాలనీలకు ఎఫెక్ట్ అయినాయి. సుమారుగా 100 మందికి పైగానే 100 కుటుంబాలకు పైగానే ఇళ్లలోకి నీరు చేరినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం మైసమ్మ నగర్ ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో నిన్న మనం ఇక్కడ నుంచి వీళ్ళ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాం. సుమారుగా ఇక్కడ 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇళ్లలో కూడా అగర్తల చెరువు పొంగడం వల్ల కంప్లీట్ గా ఇళ్లలోకి నీరు వచ్చింది. ఆ తర్వాత నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు. కేవలం చిరుజల్లులు పడ్డాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాలు నమోదు కాకపోవడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి అగర్తల చెరువు వరద కొంత తగ్గిన మేరకు దాదాపు ఇంకొక 30-35 ఇళ్లలోకి నీరు ఉంది. ఆ తర్వాత మిగిలిన ఇళ్లలోకి చేరినటువంటి నీరు మాత్రం బయటకు వెళ్లిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా ఇళ్లలోకి నీరు ఒక్కసారి వచ్చి అర్ధరాత్రి నీరు చేరిన తర్వాత మొత్తం సామాగ్రిని మొత్తం పాడు చేసిన నేపథ్యంలో వాటిని బయటికి తీసుకొచ్చి ఆరబెట్టుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. మొత్తం బురదమయమైనటువంటి వంట సామాగ్రిని కడుక్కునే ప్రయత్నంలో భాగంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఫ్రెష్ వాటర్ కూడా అందుబాటులో లేకపోయిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ల ద్వారా వీటిని శుభ్రం చేసుకునే ప్రయత్నాలు, మొత్తం సామాగ్రిని కడిగే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బోర్ వాటర్ ఆన్ చేసుకొని దాని ద్వారా పూర్తిగా శుభ్రం చేసుకునేటువంటి పరిస్థితుల్లో టోటల్ సామాగ్రిని కడుక్కునేటువంటి ఈ సిచ్యువేషన్ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. ఇది సమ్మయ్యనగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్థితి. అలాగే ఈ కాలనీతో పాటుగా మైసయ్య నగర్కి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇది కిలావరంగల్తో పాటుగా కిలావరంగల్ చెరువు పొంగిపోవడం వల్ల అగర్తల చెరువు నుంచి వచ్చినటువంటి నీరు ఇళ్లలోకి చేరినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే శివనగర్ ప్రాంతంలోనూ చాలా చోట్ల ఇదే దుస్థితి కనిపిస్తుంది. వివేకానంద నగర్, ఎన్బిటి నగర్ కి సంబంధించినటువంటి ఏరియా, అలాగే ఎన్టీఆర్ నగర్ కి సంబంధించిన ఏరియాలో కూడా చాలా మంది వాళ్ళు ఇలా శుభ్రం చేసుకునేటువంటి సిచ్యువేషన్ వరంగల్ నగరంలో కనిపిస్తుంది. అమ్మ, ఎట్లా ఇబ్బందులు తలెత్తినాయి? మీకు ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అసలు వాటర్ వస్తున్నాయా కడుక్కోవడానికి? మీకు ఫ్రెష్ వాటర్ ఉన్నాయా? లేవు, మొత్తము అన్ని మునిగిపోయినాయి. ఇంకా మంచాలు అన్ని ఇక ఏం ఆదుకున్నా ఇక మీరే చూడాలి. ఇక మేము లేము, ఊరికి పోయినా ఇక వచ్చే వరకు మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు అన్ని బయట వేసుకుంటాను. కప్పుకుందా అన్న దుప్పట్లు లేవు, ఏం లేవు ఇంట్లో. ఇక ఉప్పు కారం అన్ని కొట్టుకపోయినాయి. ఇక పౌద్రము ఏం ఆదుకుంటుంది ఏందో మనకే తెలుసు. నీళ్లు పోలే, బియ్యం అన్ని తడిచినాయి. ఆగం ఉన్నది. వాళ్ళు పెడితే తింటాను, లేకుంటే పంటాను. ఇక నిన్నటి నుంచి ఈ బట్టల మీదనే ఉన్న, బట్టలు తీసుకుందామన్నా బట్టలు లేవు. ఇక ప్రభుత్వమే ఆదుకోవాలి. మాకు అంత ఆగం పరిస్థితి ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా ఆయన నడవలేని పరిస్థితి అట్లున్నది మా పరిస్థితి. ఇక ఏం చేస్తారో ఆ ప్రభుత్వమే చేయాలి మాకు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికారులు వచ్చి వాళ్ళు ఆహారాన్ని అందిస్తే తప్ప వాళ్ళు భోజనం చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. చిన్నపిల్లలతో సహా ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయనే నేపథ్యంలో వాళ్ళకి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ చిన్నారులందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పంపిస్తే తిని ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా వంట చేసుకునేటువంటి పరిస్థితులు ఇంకా చాలా కాలనీలో లేదు, చాలా ఇళ్లలో లేదు. మైసమ్మ నగర్కి సంబంధించిన కాలనీలో సుమారుగా 30-35 ఇళ్లలో ఇంకా నీరు చేరింది. మిగిలినటువంటి ఇంకొక 20-25 ఇళ్లలో నీరు పాక్షికంగా పోయినా పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేసుకోవడానికి ఒక రోజంతా పడుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరినటువంటి వాళ్ళ కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కసారిగా వచ్చిన వర్షాల కారణంగా వాళ్ళు తేరుకునడానికి మరొక 3-4 రోజుల పాటు పట్టే అవకాశం ఉంది. ఈ రోజు వర్షం కురవద్దు అంటూ దేవుని వేడుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.